హలో గాయ్స్, ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి. అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ. రచించిన వారు కీర్తిప్రియ. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 21. గాయపడ్డ శరణ్యుడు అతి ఘోరంగా అరుస్తూ, అన్నా వాడికి శక్తులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎందుకని మనం ఎంత ప్రయత్నించినా వాడిని ఏమీ కూడా చేయలేకపోతున్నాం అని అరుస్తుంటే, ఇంకెంతరా ఒక్క వారం రోజుల్లో అమావాస్య, ఎంత సంతోషంగా ఉంటాడో ఉండని. ఆ అమావాస్యనే మనకు బలం. ఆ రోజు వాడికి ఎన్ని శక్తులు ఉన్నా, ఎంతమంది తనతో ఉన్నా మన శక్తి ముందు వాడు తూగలేడు అని క్రూరంగా నవ్వుకుంటాడు వీరన్యుడు. ఇవన్నీ ఒక చెవిన పడుతూనే ఉన్నాయి. నవ్వుకుంటూ వీళ్ళ మాటలే వింటూ భూమి మీద అడుగు పెడతారు ఆ స్వామీజీ. శైలు నిలయం. అందరూ పడుకున్నారు అని చూశాక మెల్లిగా పిల్లిలా అడుగులో అడుగు వేస్తూ సిద్ధు రూమ్ ముందు నిల్చుంటుంది శైలు. అమ్మయ్య, ఎవరు చూడలేదు కదా అని చుట్టూ చూస్తూ ఉంటే లోపలున్న సిద్ధుకి సిగ్నల్ రావడంతో బంగారం ఇక్కడేం చేస్తుంది అనుకుంటూ శైలు డోర్ కొట్టేంతలో డోర్ ఓపెన్ చేస్తాడు సిద్ధు. అది చూసి మనసులో, దొంగోడు నేను ఎలా వచ్చినా కనిపెట్టేస్తాడు అనుకుంటుంటే, ఎదురుగా నిల్చుని సకినే చిరునవ్వుతో చూస్తూ, నీ ప్రతి కదలిక నాకు తెలుసులే బంగారం అంటాడు సిద్ధు. అబ్బో అంటూ సిద్ధుని చూస్తూ వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటుంది. అంత ఫోర్స్గా వచ్చేసరికి వెనక్కి పడేవాడు కాస్త తట్టుకుంటాడు సిద్ధు. చిన్నగా నవ్వుకొని తను కూడా ప్రేమగా హత్తుకుంటూ, ఏం బంగారం ఇంత రాత్రివేళ ఇలా వచ్చో? ఏం లేదు, నీకు కొంచెం సేపు కూడా దూరంగా ఉండాలి అనిపించలేదు సిద్ధు, అందుకే వచ్చేసా. నువ్వు ఫస్ట్ డోర్ వేసే, ఎవరైనా చూస్తే మళ్ళీ నన్ను తిట్టేస్తారు అంటుంటే చిన్నగా నవ్వుకొని, మరి నన్ను వదిలితే కదా బంగారం డోర్ వేసేది. అలానే ఇంకా గట్టిగా హత్తుకుంటూ, ఆహా వదలను, నువ్వు పెద్ద మాయలోడుగా ఆ మాత్రం డోర్ వేయలేవా అని మూతు ముడుచుకొని చెప్తుంటే ముద్దు చేస్తుంది సిద్ధుకి. ఎన్నో రోజుల తర్వాత ఇంత దగ్గరగా తన జాన్ని చూసుకుంటుంటే చాలా హాయిగా ఉంది. అలానే గట్టిగా హత్తుకుంటూ డోర్ క్లోజ్ చేసేసి డైరెక్ట్గా బెడ్కి ఆనుకొని కూర్చొని శైలుని వెనుక నుంచి దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకుంటాడు. నించుని ఉన్న తను సడన్గా బెడ్ మీద ఉన్నట్టు అనిపిస్తుంటే షాక్తో కళ్ళు తెరిచిన శైలుకి తన మెడవంపుల్లో తలపెట్టుకొని మెడ మీద ముద్దులు పెడుతున్న సిద్ధుని చూసి తను చేస్తున్న పనికి హార్ట్ రేట్ పెరిగిపోతుంటే భారంగా ఊపిరి తీసుకుంటూ అతి కష్టం మీద సిద్ధు అని పలుకుతుంది. తన గొంతులో తేడా గమనించిన సిద్ధు తను చేస్తున్న పనిని ఆపి దగ్గరగా తనని అదుముకుంటూ, ఏం బంగారం ఏమైంది అంటాడు. సిగ్గుతో తన వైపు కూడా చూడలేక తల వాల్చేసి, ఏం చేస్తున్నావోయ్ అంటుంటే తన కురుల నుంచి వస్తున్న అరోమా మత్తెక్కిస్తుంటే మత్తుగా వాటి సువాసన చూస్తూ, ఫస్ట్ టైం బంగారం నేను ఇంత దగ్గరగా చూడ్డాం. ఎప్పుడు నీకు దగ్గర అవ్వాలి అనుకున్నా గుండెల్లో నొప్పి నన్ను చంపేసేది. నువ్వు పడ్డ బాధ కంటే అంతకు మించి నరకయాతన పడ్డానురా నేను. నువ్వు బాధపడుతున్నావని తెలుస్తున్నా ఏం చేయలేక ఎంత విలువెల్లాడిపోయాను. నీ బాధ చూడలేక అలా అని ప్రేమగా నేను దగ్గరికి తీసుకోలేక చచ్చి బతికానురా అని బాధగా చెప్తూ తన మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. శైలు నుంచి ఏం రెస్పాన్స్ రాక, ఏమైంది మా సైలెంట్గా ఉన్నావు, ఇబ్బందిగా ఉందా? కానీ నాకు ఒక్క సెకండ్ కూడా నిన్ను వదలాలనిపించడం లేదురా అని గోముగా తన్ని ఇంకా దగ్గరికి అదుముకుంటూ అంటుంటే శైలుని హత్తుకున్న తన చేతుల మీద పడిన కన్నీటి బొట్టుల తాకిడికి కంగారుగా కళ్ళు తెరిచి శైలు అంటూ ముందుకు తిప్పుకుంటాడు. తన్నే చూస్తూ ఏడుస్తూ ఉంది శైలు. కంగారుగా తన ఫేస్ పట్టుకొని, ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అంటుంటే గట్టిగా సిద్ధుని హక్ చేసుకొని, సారీ సిద్ధు, ఐఎమ్ రియలీ సారీ. నీ ప్రాబ్లం అర్థం చేసుకోకుండా నేను అనరాని మాటలు అన్నాను, నాకే బుద్ధి లేదు అసలు, ఐఎమ్ రియలీ సారీ సిద్ధు అంటూ ఏడుస్తుంటే, అరే నా బుల్లి రాక్షసి ఇలా ఏడవకూడదు అంటూ తన కళ్ళు తుడిచి, నువ్వేం కావాలని చేయలేదు కదమ్మా, నీకు తెలియకనే కదా, నీ బాధ తట్టుకోలేక అలా, దానికి నువ్వెందుకు బాధపడతావు నాన్న, కళ్ళు తుడుచుకో, ఇలా ఏడుస్తారు ఎవరైనా అంటూ దోసిట్లో తన ముఖాన్ని పట్టుకొని శైలు కళ్ళలోకి చూస్తూ, ఈ కళ్ళల్లో నాకెప్పుడు నీ నవ్వే కనిపించాలిరా, నువ్వెప్పుడు అల్లరి చేస్తూ ఇంకొకరిని ఆట పట్టిస్తూ వాళ్ళని ఏడిపించేలా కానీ ఇలా ఏడుస్తారు ఎవరైనా చెప్పు అంటుంటే, నా మీద కోపం లేదో సిద్ధు నీకు? చిన్నగా నవ్వి ప్రేమగా తన బుగ్గ మీద ముద్దు పెట్టుకొని, నీ మీద నాకు కోపం ఏంటి బంగారం, నా బుజ్జి బంగారమే నువ్వు, ఇలా ఉండకురా, నిన్ను ఇలా చూడలేకపోతున్నాను నేను, ఏది నవ్వాలి అని చక్కెలు గింతలు పెడుతుంటే మెలికలు తిరుగుతూ కిలకిలా నవ్వుతుంది శైలు. తన నవ్వు చూసి తనని దగ్గరికి లాక్కొని నవ్వుతున్న తన పెదవుల వంకే చూస్తుంటే తన చూపు చూసి, ఏమైంది సిద్ధు అనగానే అలా కూర్చొనే తన పూర్తిగా దగ్గరికి లాక్కునేసరికి సిద్ధు గుండెల మీద వచ్చి వాళ్తుంది శైలు.
ఇద్దరికీ మధ్యలో ఇంచు గ్యాప్ కూడా లేకుండా చేసి మెల్లిగా శైలు నడుం చుట్టూ చేతులు బిగించి పట్టులో ఒత్తిడి పెంచుతుంటే సిద్ధు చేస్తున్న పనికి గొంతులో తడారిపోతుంది శైలుకి. కళ్ళార్పడం కూడా మర్చిపోయి అలానే సిద్ధుని చూస్తుంటే ప్రేమగా ఒక చేత్తో తన ముఖాన్ని పట్టుకొని తన ఫేస్ దగ్గరికి తీసుకురాగానే అతను ఏం చేస్తున్నాడో అర్థమై ఒంట్లో అలజడి పెరిగిపోతున్నా తన నుంచి దూరం జరగాలి అని మాత్రం అనుకోవడం లేదు శైలు. ఆశగా అదురుతున్న శైలు అదరాల వంకే చూస్తూ ఒకసారి శైలు వైపు చూసి భయంగా రెపరెపలాడిస్తున్న తన కలువరేకుల్లాంటి కళ్ళపై హుఫ్ అని గాలి ఊదగానే మైకం కమ్మినట్లయి మత్తుగా కళ్ళు మూసుకుంటుంది శైలు. తన ముఖ భంగిమలు చూస్తూ ఆశగా పెదవులు అందుకుంటాడు సిద్ధు. కోరుకున్న ప్రియుడు ఇస్తున్న వెచ్చటి ముద్దులో తన మీద ఉన్న ప్రేమంతా కనిపిస్తుంటే సిద్ధు మెడ చుట్టూ చేతులేసి గట్టిగా తనని హత్తుకుంటూ తన ప్రేమను కూడా ఆ ముద్దులో జతపరిచి ఇష్టంగా ముద్దు పెట్టుకుంటుంది శైలు. వీళ్ళ ప్రేమ కలయికకి నేను ముత్యంలా మెరుస్తాను అన్నట్టు రూమ్లో ఉండే ప్రతి ఒక్క లైట్ని ఆర్పేసి తను మాత్రం పచ్చని మినుగురు పురుగులా తల మెరిసిపోతుంది రత్నం. ఎన్నో రోజుల నుంచి ఉన్న ఎడబాటు ఒక్కసారిగా తీరేసరికి ఒకరి సాంగత్యంలో ఒకరికి అసలు సమయమే తెలియలేదు. అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. కొంత సమయం తర్వాత ఇద్దరు వేరుపడి చిరునవ్వుతో ఇంకా కళ్ళు కూడా తెరవకుండా అందంగా నవ్వుతున్న ప్రేసకి మూమినే చూస్తూ తన చెయ్యి ముద్దాడుతూ లవ్ యూరా శైలు అంటుంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది శైలు. చిలిపి కళ్ళేసుకొని ముద్దుగా నవ్వుతున్న ప్రియుడి ముఖం కళ్ళ ముందు కనిపిస్తుంటే చూపు పక్కకి తిప్పుకోలేకపోతూ ఉంటుంది. అలానే చూస్తూ ప్రేమగా సిద్ధు నుదుటి మీద ముద్దు పెట్టుకొని తనని గుండెలకి హత్తుకుంటూ లవ్ యూ నాన్న అని తల సివరిస్తుంటే వెచ్చని చలి ఎదపై సేద తీరుతూ ప్రియురాలి కౌగిల్లో ఒక చిన్న పిల్లాళ్ళ ఒదిగిపోతాడు సిద్ధు. తనని బలంగా గుండెలకి అదుముకుంటూ తల్లిమురుతూ ఆ రాత్రంతా అలానే ఉండిపోతారు ఇద్దరు. ఎర్లీ మార్నింగ్ 7:30. చల్లటి వెన్నెల వెలుగు వీడి వెచ్చటి సూర్యకిరణాలు మోమం తాకుతుంటే మత్తుగా కళ్ళు తెరుస్తుంది శైలు. తల్లి ఒడిలో ముద్దుగా అలసిపోయిన చంటి పిల్లాళ్ళ పడుకొని ఉన్న సిద్ధు తనని గట్టిగా చుట్టేసుకొని తన గుండెలపై పడుకొని ఉండడం చూసి చిన్నగా నవ్వి తన చెంప మీద చెయ్యేసి ప్రేమగా నిమురుతూ కన్నులు పొద్దున్నైంది మా లెగ్వా ఇంకా అంటుంటే తన చేతి స్పర్శకే మెలకు వచ్చిన సిద్ధు సఖ్యాంత ముద్దుగా పిలుస్తుంటే లేవబుద్ధి కాక కళ్ళు మూసుకొని హా బంగారం అస్సలు లేవాలనిపించడం లేదురా అంటూ ముద్దు పెట్టుకుంటూ ఎన్ని రోజులైందో తెలుసారా ఇలా ప్రశాంతంగా నిద్రపోయి అని తనని పట్టుకున్న చేతులు గట్టిగా పట్టుకుంటూ ప్లీజ్ బంగారం కొంచెం సేపు ఇలానే ఉండవా అని మత్తుగా చెప్తుంటే ముద్ద చేస్తున్నాడు శైలుకి. ప్రేమగా తన బుగ్గని తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ముద్దొచ్చేస్తున్నావు కన్నా అంటుంటే తన గుండెల మీదనే తల అటు ఇటు తిప్పుతూ ముద్దు పెట్టుకుంటూ నా బంగారం ఇంకా ముద్దొస్తుందిగా అని మత్తుగా చెప్తూ తన గుండెలపై చేతులు వేస్తుంటే ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయి ఫోర్స్గా తన తల పట్టుకొని పైకి లేపుతుంది. కళ్ళు కూడా తెరవకుండా చిరునవ్వుతో ఏం బంగారం ఏమైంది అలా సడన్గా ఆపేసావు అంటుంటే కంగారుగా ఏదేదో చేసేస్తున్నావు మరి ఇంకేం చేయమంటావు చిన్నగా కళ్ళు తెరిచి తనని పట్టుకున్న చేతులకి ముద్దులు పెడుతూ టెంప్ట్ చేస్తున్నావే మరి ఎలా కంట్రోల్ చేసుకోమంటావు అనగానే సర్రం లేచి కూర్చుంటుంది శైలు. హే ఏమైందిరా సిగ్గుపడుతూ లేసిద్దు ఇంకా ఎవరైనా చూస్తారు అని అంటే వెనుక నుంచి హత్తుకుంటూ చూస్తే చూడనీలేమ్మా ఏం ప్రాబ్లం అంటూ మెడ మీద ముద్దులు పెడుతుంటే మెలికలు తిరుగుతూ కన్నా అంటూ ఏదో చెప్పేంతలో సిద్ధు సిద్ధు అన్న చరణ్ గొంతు విని కంగారుగా సిద్ధు బాగా వచ్చేసాడు ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని కంగారుగా లేస్తుంటే ఆగు బంగారం అని మత్తుగా పలుకుతున్నాడు సిద్ధు. ఈ సిద్ధు లే ఫస్ట్ అంటూ స్పీడ్గా లేచి తను చేయి పట్టుకొని రా బాగా వచ్చేస్తాడు తనకి ఏదో ఒకటి చెప్పి పంపించు నేను బయటకు వెళ్తా అంటుంటే తప్పదా బంగారం తప్పదు నాన్న లే అంటూ లాగుతూ తనని డోర్ వైపు తోసేసి తన డోర్ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది. డోర్ తెరిచి గుడ్ మార్నింగ్ చరణ్ మార్నింగ్ సిద్ధు ఇంకా లేవలేదా ఇప్పుడే లేచా ఏమైంది ఏం లేదు శైలు ఎక్కడా కనిపించడం లేదు అంట మాకేమో కంగారు పెరిగిపోతుంది అందుకే నేను అడుగుదామనేసి ఇలా వచ్చాను. ఆ మాటలకి సిద్ధు కొద్దిగా నవ్వుతుంటే తన ముఖంపై చిరునవ్వు చూసి చిన్నగా అంటే ఆ రాక్షస్ నీతోనే ఉందా హా అని కళ్ళతోనే సమాధానం చెప్తాడు సిద్ధు. నవ్వుకొని సరే సరే అయితే త్వరగా కిందకి రండి అలాగే చరణ్ అని తను వెళ్ళిపోయాక డోర్ క్లోజ్ చేసేసి పక్కనే ఉన్న శైలుకి అటొక చెయ్యి ఇటొక చెయ్యి వేసి దగ్గరకు వస్తూ నా బంగారం పొద్దున్నే అలా స్టార్ట్ చేసేసిందే అంటుంటే అమాయకంగా ఫేస్ పెట్టి నేనేం చేశాను సిద్ధు అని సాగుబీగుతూ ఉంటుంటే నవ్వొచ్చేస్తుంది సిద్ధుకి. తన నవ్వు చూసి తనకి దగ్గరగా వంగి బుగ్గ మీద ముద్దు పెట్టేసి చెంగుని కింద నుంచి దూరిపోయి జింక పిల్లలా పరిగెడుతూ త్వరగా వచ్చే కన్నా అంటూ వెళ్ళిపోతుంది.
ఏ దొంగ ఇలా పారిపోతావేంటే అని అంటుంటే వెవెవెవే అని వెక్కిరిస్తూ నవ్వుతూ కిందికి వెళ్ళిపోతుంది శైలు. వెళ్తున్న ఇష్టసఖిని కల్లారా చూసుకుంటూ గుండెల మీద చేవేసుకొని, బంగారం ఎన్ని రోజులు ఇక్కడ ఒక నొప్పినిస్తే ఇప్పుడు అంటూ గుండెపై రుద్దుకుంటూ, ఈ తీపి నొప్పినిస్తున్నావుగా, ఐ లవ్ యూ అని, ఈ లవ్ అనే ఫీల్ చాలా బాగుందిరా నాకు అని అలానే చూస్తూ ఉంటే, ఓహో సిద్ధా, ఇక చూసింది చాలు కానీ వెళ్ళి ఫ్రెష్ అవుతావా అని కిట్టిగాడు అంటుంటే సంతోషం తట్టుకోలేక, కిట్టి కిట్టి అంటూ కిట్టిని పట్టుకొని ఊపిస్తూ, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని గిర్రున తిప్పేస్తాడు. ఏ సిద్ధా ఆ బాబు, లేదంటే నాకు కళ్ళు తిరుగుతాయి అనేసరికి తిప్పడం ఆపేసి పక్కనే ఉన్న టేబుల్ మీద తన్ని పెడుతూ బుస కొడుతూ, చాలా సంతోషంగా ఉంది కిట్టి, అసలు తన కోసం ఎంత తప్పించానో, ఎంత తాపత్రయపడ్డానో అవన్నీ ఇప్పటికీ తీరేసరికి నాకు మాటలు రావట్లేదు తెలుసా అని ఉల్లాసంగా చెప్పుకుంటూ పోతుంటే, ప్రాణ స్నేహితుడిని తల్లిదండ్రుల్ని కోల్పోయాక ఇంత ఆనందంగా సంతోషంగా చూడడం ఇదే ఫస్ట్ టైం అవడంతో ప్రేమగా హత్తుకోలేక కల్లారా చూసుకుంటున్నాడు కిట్టి. ఉదయం 9:30. కొద్దిసేపటికి రెడీ అయిపోయి కిందకి ఎంతో సంతోషంగా మువ్వులా నవ్వుతూ కిందకొస్తున్న శైలునే మనస్ఫూర్తిగా గుండెల నిండుగా చూసుకుంటున్నాడు సిద్ధు. అలా మెట్టు దిగుతూ వస్తున్న శైలుకి మళ్ళీ సడన్గా నిన్న వచ్చిన లాంటి తలనొప్పి వచ్చేసరికి తలంతా జివ్వుమని నొప్పి అనిపించి అమ్మా అంటూ తల పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అలా సడన్గా కళ్ళు మూసుకోవడం వల్ల చూసుకోక కాలు స్లిప్ అయి పడిపోతూ ఉండడం చూసిన సిద్ధు అలర్ట్ అయ్యి తను పడకుండా ఒక్కసారిగా తన మాయతో గాల్లో ఎగరేస్తూ వెంటనే మెట్ల కిందకి వెళ్ళి తను పడిపోకుండా 2 చేతులతో పట్టుకుంటాడు. ఇదంతా చూస్తున్న షాలుకి మైండ్ బ్లాక్ అయిపోతుంటే ఆ షాక్లో కళ్ళు ఆర్పుదామన్నా ఆర్పలేక మనోజ్ పక్కకు వెళ్ళి తన చేయి పట్టుకొని మెట్ల వైపే చూస్తూ, మను ఇప్పుడు శైలు గాల్లో ఎగిరిందా అంటుంది. కళ్ళు కూడా ఆర్పకుండా అట్టే చూస్తున్న షాలుని చూస్తుంటే నవ్వొచ్చేస్తుంది మనోజ్కి. ప్రేమగా తనని దగ్గరికి తీసుకుంటూ, అవును బంగారం అంటుంటే తనని చూసి, ఓ ఇది మీకు ముందే తెలుసు కదా, అందుకే అంత కూల్గా ఉన్నారు, స్టార్టింగ్లో నా పరిస్థితి కూడా ఇంతలేరా అంటాడు మనోజ్. ఇకపై ఇలాంటి వాటికి అలవాటు పడాలేమో కదా నవ్వుతూ, అవునరా పడిపోతున్నానని తెలిసిన శైలు హా అంటూ అరుస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఎంతసేపు అయినా తను కింద పడకపోవడంతో 2 చేతులు తనని తాకుతున్నట్టు అనిపించి మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే తననే ప్రియంగా నవ్వుతూ చూస్తూ ఉన్న సిద్ధు కనిపించేసరికి తను పడకుండా పట్టుకున్నాడు అని అర్థమై నవ్వుతూ ప్రేమగా తన కళ్ళలోకి చూస్తూ సిద్ధు మెడ చుట్టూ చేతులు వేసుకుంటూ ఉంటుంది. శైలుని దగ్గరగా పొదువు పట్టుకుంటూ, బంగారం నీకేం కాలేదు కదా అంటుంటే మత్తుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ, ఎందుకో తెలియదు సిద్ధు కళ్ళు మూసుకుని పోతున్నాయి అని చెప్తూనే సిద్ధు గుండెలపై వాలిపోతుంది. కంగారుగా శైలు ఏమైందిరా అంటూ తనని తీసుకొని సోఫాలో పడుకోబెట్టి శైలు శైలు అని లేపుతుంటే మెల్లిగా కళ్ళు తెరిచి అతి కష్టం మీద మాటలు కూడబెట్టుకొని, సిద్ధు తలంతా ఎవరో సుత్తితో కొడుతున్నట్టు అనిపిస్తుంది, నొప్పి భరించలేకపోతున్నాను సిద్ధు అని మత్తుగా చెప్తూ స్పృహ తప్పి పడిపోతుంది. శైలు అలా చెప్తుంటే భయం పెరిగిపోతుంది సిద్ధుకి. శైలు శైలు అని ఎంత పిలిచినా లేదు. బావా తనకి ఏమైందో తెలియట్లేదు, నాకు భయం వేస్తుంది, త్వరగా డాక్టర్ని పిలిపించరా అంటుంటే, ఆల్రెడీ కాల్ చేశా సిద్ధు, నువ్వేం కంగారు పడుకు, డాక్టర్ వచ్చేస్తూ ఉంటారు, తనకేం కాదులే అంటున్న సిద్ధుల భయం తగ్గక తనకి ఏమవుతుందో అన్న కంగారు పెరిగిపోతుంటే తన పక్కనే కూర్చొని గట్టిగా తను చేపట్టుకొని, శైలు ప్లీజ్ రా లెగవారా అంటున్న చలనం లేదు శైలులో. తను అలా చూస్తుంటే కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి సిద్ధుకి. శైలు శైలు అంటూ చెంపతడుతూ, నాకేమైనా అయితే నువ్వు తట్టుకోలేవు కదనే, చూడు ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే నా గుండెంతా భారంగా అయిపోతుందిరా, ప్లీజ్ రా లేవరా అని ఏడుస్తూ అరుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ సిద్ధు పడుతున్న బాధ చూడలేక అలాగే ఇంకొక పక్క శైలుకి ఏమైందో అన్న కంగారు పెరిగిపోతుంటే ఇంతలో డాక్టర్ రావడంతో, సిద్ధు డాక్టర్ వచ్చారు నువ్వు ఇలా రా అంటూ తనని లేపుతుంటే స్పృహ కోల్పోయిన సిద్ధు చేయి మాత్రం విడవకుండా గట్టిగా పట్టేసుకుంటుంది శైలు. అది చూసి అందరూ కలిసి ఎంత వేరు చేయాలి అని చూసినా వేరు చేసే కొద్దీ ఇంకా పట్టు బిగిస్తుంటే, బావా ఏం కాదులే ఉండి నువ్వు, నేను అలా సైడ్కుంటాలే ప్లీజ్ అంటుంటే ఇంకేం చేయలేక, అలాగే సిద్ధు అని, డాక్టర్ తనని చూడండి ఒకసారి ఉన్నట్టుండి తలనొప్పి అంటూ పడిపోయింది అంటాడు. ఓకే మిస్టర్ మనోజ్ నేను చూస్తాను ఉండండి అని చెక్ చేసి, బాడీకి అయితే ఎలాంటి స్ట్రెస్ కానీ టెన్స్ ఫీల్ అవ్వడం లాంటివి చేయలేదు, మరి ఎందుకమ్మా ఇలా పడిపోయిందో అర్థం కావట్లేదు అని చెప్పి తనకి ఇంజెక్షన్ ఇస్తూ, దీనివల్ల కొద్దిసేపటికి మెలకు రావాలి, ఒకవేళ రాకపోతే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకురండి, ఒకవేళ మెలకు వస్తే ఈ ట్యాబ్లెట్ వేయించండి సరిపోతుంది, ఏదైనా సీరియసా డాక్టర్ అని అడుగుతాడు చరణ్. ఏది అనేది నేను సరిగ్గా చెప్పలేకపోతున్నా మిస్టర్, బయటికి నార్మల్గానే ఉంది కాబట్టి తెలియడం లేదు, తను స్పృహలోకి వస్తే కానీ ఏం చెప్పలేము చేయలేము, ఒకవేళ మెలకు రాకపోతే ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకురండి,
అక్కడంతా క్లియర్గా చూస్తాను. సరే ఇక నేను వెళ్ళొస్తాను, చెప్పిన పని మర్చిపోకండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. శైలు చేతిని ముద్దు పెట్టుకుంటూ చాలా నొప్పిగా ఉంది సిద్ధు అన్న శైలు మాటలే పదే పదే గుర్తొస్తుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు సిద్ధుకి. ఏడుస్తూనే సడన్గా నిన్న ఏం జరిగిందో గుర్తు చేసుకొని ఆ శరణ్యుడు వాడే ఏదో ఒకటి చేసి ఉంటాడు అనుకొని కిట్టి అని గట్టిగా అరిచేసరికి అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఎక్కడ ఉన్న కిట్టి సిద్ధు అరుపుకి ఆగమేఘాలుగా హాల్లోకి వచ్చి, సిద్ధా ఏమైంది, ఎందుకంత కంగారుగా పిలిచావు అని అక్కడే పడుకొని ఉన్న శైలుని చూసి, సిద్ధా వదినికి ఏమైంది అని అడుగుతుంటే, అదే తెలియట్లేదురా, నిన్నట్లాగానే తలనొప్పి వస్తుంది అని చెప్పి స్పృహ కోల్పోయింది. నాకెందుకో నిన్న ఆ శరణ్యుడు తనపై ఏమైనా మంత్రం వేశాడేమో అని అనుమానంగా ఉంది. ఒకసారి నువ్వు వచ్చి చూడు అని భయంగా చెప్తుంటే, అలాగే సిద్ధ అంటూ శైలు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న మెరుపు లాంటి శక్తిని శైలు నుదురు మీద వేసి శరణ్యుడి మంత్రం ఏమైనా ఉందేమో అని కనుక్కుంటున్నాడు కిట్టి. ఇది చూస్తున్న ఇంట్లో వాళ్ళందరికీ ఇదంతా కొత్తగా వింతగా అనిపిస్తున్న శైలుకి ఏమైందో అర్థం కాక అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టే ఉంటే సైలెంట్గా అక్కడ జరిగేదంతా చూస్తున్నారు. తన ఆత్మశక్తితో చూస్తున్న కిట్టి కొద్దిసేపటికి కళ్ళు తెరిచి, సిద్ధ తన మీద శరణ్యుడి మంత్రం కానీ వాడి నీడ కానీ ఏమీ లేదు అంటుంటే కంగారుగా, ఏం లేకపోతే తను ఎందుకు అలా పడిపోయిందిరా? ఏమో సిద్ధ, నాకు అదే అర్థం కావట్లేదు. ఎంతసేపు చూసినా శైలులో చిన్న చలనం కూడా లేకపోయేసరికి సిద్ధుకి భయం అంతకంతా పెరిగిపోతూ ఉంటే ఇంకా వేరే మార్గం లేదు అనేసి కళ్ళు మూసుకొని ఏదో చేస్తూ ఉన్నాడు. అది చూసిన కిట్టి, ఏ సిద్ధ ఏం చేస్తున్నావు నువ్వు, ఆపు సిద్ధ ఆపు అంటున్నా వినకుండా, ప్లీజ్ కిట్టి నన్ను ఆపుకు, తనని నేను ఇలా చూడలేకపోతున్నా అంటూ అలానే చూస్తూ ఉంటే కిట్టికి కోపం పెరిగిపోయి, సిద్ధ ఆపుతావా లేదా అని భూగోళం అంతా దద్దరిల్లేలా అరుస్తాడు. ఆ శబ్దం తాకిడికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కింద పడి పగిలిపోతున్నాయి. అందరికీ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఆ శబ్దం భరించలేక గట్టిగా చెవులు మూసుకుంటారు. అసలు సిద్ధు ఏం చేస్తున్నాడో అర్థం కాక, సిద్ధు ఏం చేస్తున్నావు అని అరుస్తున్నాడు మనోజ్. కిట్టి మనోజ్ని చూసి తన దగ్గరకు వెళ్ళి, బావగారు నేను సిద్ధుని ఆపలేకపోతున్నాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, తనని ఆపండి, లేకపోతే చాలా పెద్ద ఘోరమే జరిగిపోతుంది అంటుంటే, అసలు ఏం చేస్తున్నాడు కిట్టి అని అడుగుతాడు మనోజ్. వదినికి ఏమైందో ఏమో అన్న భయం పెరిగిపోతుంటే ఏం చేయాలో తెలియక తన ప్రాణాన్ని శైలుకు పోస్తున్నాడు అనగానే వింటున్న అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ప్లీజ్ త్వరగా రండి, తనలా చేస్తే సిద్ధు అక్కడికక్కడే అంతమైపోతాడు అనగానే చరణ్ మనోజ్ స్పీడ్గా సిద్ధు దగ్గరికి వెళ్ళి, సిద్ధు సిద్ధు ఏం చేస్తున్నావు నువ్వు, పిచ్చి పట్టిందా నీకేమైనా, ముందు చేస్తున్న పనిని ఆపుతావా లేదా అని ఎంత అరుస్తున్నా ఎవరి మాటలు తన బుర్రలోకి పోకుండా చేస్తున్న మంత్రం భంగం కాకూడదు అనేసి తన చుట్టూ వలయం ఏర్పరచుకుంటుంటే అది గమనించిన కిట్టి, మనోజ్ గారు తన వలయం ఏర్పరచుకుంటున్నాడు, అలా చేస్తే మనం చెప్పేది ఏది కూడా తనకు వినిపించదు, త్వరగా తనని కదిలించండి అనగానే ఇద్దరూ చెరో పక్క చేరి సిద్ధుని కదుపుతూ, సిద్ధు లే అని ఎంత అంటున్నా లేవకపోయేసరికి మనోజ్కి కోపం పెరిగి లాగిపెట్టి ఒకటి పీగుతాడు. ఆ దెబ్బకి పోయి కింద పడతాడు సిద్ధు. అప్పటికి కానీ తను చేస్తున్న ప్రయత్నం ఆగిపోదు. సిద్ధుపై కోపంతో రగిలిపోతూ ఎర్రగా మారిపోతున్నాడు కిట్టి. అసలు ఏమైందా అని చూస్తున్న సిద్ధుకి ఇంకో చెంప కూడా వాచిపోయేలా తన కోపాన్నంతా కూడగట్టుకొని ఈడ్చిపెట్టి కొడతాడు కిట్టి. దానికి కిట్టి అని కోపంగా చూస్తుంటే, చంపేస్తా సిద్ధ, పిచ్చిగాని పట్టిందా నీకేమైనా, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు అంటుంటే బాధగా, తనలా చూడలేకపోతున్నారా అని అక్కడే కూలిపడిపోతాడు సిద్ధు. ఎప్పుడూ సంతోషంగా కిలకిలమంటూ నవ్వే తన ముఖం ఇప్పుడలా నిస్తేజంగా వాలిపోయి పడుంటే ఇక్కడ నా ప్రాణం నలిగిపోతుంది కిట్టి, నా వల్ల కావట్లేదురా అని ఏడుస్తుంటే, నువ్వు చేసి ఈ పిచ్చి ప్రయత్నం వల్ల ఇప్పుడు తనని రక్షించిన తర్వాత నువ్వు తన దగ్గర లేకపోతే ఆ శరణ్యుడి చేతిలో ఎంత ఘోరంగా తన ప్రాణాలు పోతాయన్న ఆలోచన కూడా రాలేదా నీకు అని నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ అడుగుతూ ఉంటాడు కిట్టి. తను అలా చూస్తుంటే ఇదంతా ఆలోచించలేకపోయే కిట్టి, చూడు సిద్ధ, తన ఊపిరి ఇంకా ఉంది, ఇప్పుడు తన స్పృహ మాత్రమే తప్పింది, అంతేగాని ప్రాణాలైతే పోలేదు కదా, నువ్వు తొందరపడి ఇలాంటి చెత్త పనులు ఇంకోసారి చేసావంటే నీ కంఠం కోస్తా అని క్రోధంగా అరుస్తాడు కిట్టి. అది కాదు కిట్టి అంటుంటే, నోరు మూయి సిద్ధ, వదినికి నువ్వంటే ఎంత ప్రాణమో నాకన్నా నీకే బాగా తెలుసు. ఒకవేళ నువ్వు ఇప్పుడు తనకి ప్రాణం పోసి తన ప్రాణాలు కాపాడినా తర్వాత నువ్వు లేవని తెలుసుంటే తను బ్రతికే ఉంటుందనుకుంటున్నావా, కొంచెం కూడా బుద్ధి లేదా నీకు, ఇలా తయారైపోతున్నావేంట్రా అని బాధపడతాడు కిట్టి. కళ్ళు తెరవలేకపోయినా ఇదంతా వింటూనే ఉంది శైలు. చీకట్లోనే లోపలే పోరాడుతూ బయట సిద్ధు పడుతున్న వేదనకి కంట్లో నుంచి కన్నీళ్ళు జలజల కారిపోతూ ఉంటే ఎంత తెరుద్దామన్నా కళ్ళు మాత్రం తెరవలేకపోతూ ఉంటుంది. ఇది ఏది గమనించే స్థితిలో అక్కడ ఎవరూ లేరు. అందరూ సిద్ధు దగ్గర చేరి, ఏంటి సిద్ధు ఈ పిచ్చి పనులు అంటుంటే, అత్తయ్య అంటూ రాధని పట్టుకొని ఏడ్చేస్తాడు. తనలా చూడలేకపోతున్నా అత్తయ్య, అందుకే నాకు ఇంకేం తట్టలేదు, తనకి ఏమైందో అన్న భయం పెరిగిపోతుంటే
వేరే మార్గం దొరకక అలా చేశాను అని ఏడుస్తూ చెప్తుంటే ప్రేమగా తన తల నిమురుతూ, ఇంతగా మాకన్నా దానిపై నీ ప్రేమ కనిపిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎవ్వరం కూడా ఆనందంగా కాదు అసలు బ్రతికే ఉండలేంరా. అవును సిద్ధు, తనని హాస్పిటల్కి తీసుకెళ్దాం కదా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు నువ్వు అంటాడు మనోజ్. లేదు బావా, హాస్పిటల్కి తీసుకెళ్ళినా తన నొప్పి నార్మల్ది అని నాకు అనిపించడం లేదు. ఏదో జరుగుతుంది, అదేంటో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా సమాధానం దొరకడం లేదు సిద్ధుకి. ఆ కోపంలోనే తలని గట్టిగా పట్టుకొని ఆలోచిస్తూ ఉండడంతో చేతి వేళ్ళ గోర్లు తలలోకి గుచ్చుపోయి రక్తం కారుతుంటే అది చూసిన మనోజ్, సిద్ధు ఫస్ట్ నువ్వు కంట్రోల్లో ఉండు, తల మీద నుంచి చేతి అని సిద్ధు చేతుల్ని విసిరినట్టే తీసేస్తాడు. రక్తం చూసి, సార్ రక్తం వస్తుంది, ఆగండి నేను కాటన్ తెస్తాను అని గీత అంటుంటే, పర్లేదులే గీత, అది కొద్దిసేపటికి నార్మల్ అయిపోతుంది అని మనోజ్ వైపు తిరిగి, బావా ప్లీజ్ అందరూ నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేరా. దేనికి, మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయడానికా అని కోపంగా అరిచినట్టే అనేసరికి మనోజ్లో కోపాన్ని చూసి దడుచుకొని వెనక్కి జరిగి రాధని పట్టుకొని, అమ్మో అత్తయ్య, నీ కొడుకు నన్ను భయపెడుతున్నాడు అంటుంటే, నువ్వు పెట్టిన భయం కన్నా ఇదేమీ ఎక్కువ కాదులే అని కోపంగా మనోజ్ను చూస్తుంటే అందరూ కొద్దిగా నవ్వుకుంటూ ఉంటారు. కానీ బావా శైలు అంటుంటే, ఇలా రా అని తనని శైలు దగ్గర కూర్చోబెట్టి, చూడు సిద్ధు, ప్రేమ అంటే తన కోసం నీ ప్రాణాలు వదలడమో లేక నీ ప్రాణాలు తనకి పోయడమో కాదు. ప్రేమ అంటే మనం ప్రేమించిన వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా మన ప్రేమతోనే వాళ్ళు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేలా చేసుకోవడం. నువ్వు తన దగ్గరుండు, కొద్దిసేపటికి తనే లేస్తుంది, సరేనా అనేసరికి బాధగా శైలునే చూస్తూ తన నుడి మీద ముద్దు పెట్టుకొని శైలు చేతిని ప్రేమగా తన చెంప మీద ఉంచి, శైలు లేనాన్నా, ఒకసారి లేచి నన్ను చూడరా అంటూ తలనిమురుతున్నాడు సిద్ధు. సమయం గడుస్తున్న కొద్దీ శైలులో చిన్న కదలిక కూడా లేకపోయేసరికి అందరి గుండెల్లో భయం పెరిగిపోతుంది. పొద్దున కాస్త మధ్యాహ్నం కూడా అయిపోయింది, అయినా తనలో చిన్న కదలిక కూడా లేదు. అందరికీ ఏమవుతుందో ఏమో అన్న కంగారం పెరిగిపోతుంటే అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేక అక్కడే ఉండిపోతారు అందరూ. ఏడ్చి సిద్ధు అలానే తన పక్కనే పడుకుంటూ పోతాడు. ఇదంతా చూస్తున్న స్వామీజీ, నేను వచ్చేసాను ఆయన అని నవ్వుకుంటూ శైలు నిలయంలో అడుగు పెడతారు. అదన్నమాట ఈరోజు ఎపిసోడ్. బాగుందా? ఇంతకీ శైలుకి ఏమైంది అంటారు? ఏమైందో తెలిస్తే కామెంట్స్లో చెప్పేయండి. ఈరోజుకి ఇంతే మరి, ఇంకుంటాను. ఇట్లు మీ సౌజన్య పతివాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.